నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక మళ్ళోసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న ఈ రోజు నుంచి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా ఉంది సెక్రటేరియట్లో. సో పెద్ద ఎత్తున కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కినాయి. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయ రగడ ఒకటైతే, అసెంబ్లీ సమావేశాల్లో ఈసారైనా తన వంతు పాత్రగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా, లీడర్ ఆఫ్ అపోజిషన్గా అసెంబ్లీలో అడుగు పెడతాడా? లేదు, కాదు, కూడదు, నేను ఒకప్పటి ఇంకా కేసీఆర్నే, ఇంకా మార్పు రాలేదు నా దగ్గర, నేను పట్టించుకోను, లేదు నేను డైరెక్ట్ దైవాంబ సంభూతుడిని, డైరెక్ట్ దేవుడు అసంటు వ్యక్తిని అని చెప్పి ఆయన ఫామ్ హౌస్కి పరిమితమైన చూడాలి. మరి నాకు తెలిసి దాదాపుగా ఆయన రాడనట్టుగా కనబడుతున్నది. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఆయన ఎమ్మెల్సీలను పిలుచుకొని మీరు ధైర్యంగా పోరాడండి అని చెప్పిండనంటే తాను రానన్నట్టే కనుక, ఒకవేళ తానే వచ్చే ఉంటే కనుక ఈరోజు సమావేశాలు పెట్టుకునేవాడు. ఈరోజు ఇక్కడ తెలంగాణ భవన్లోనో లేకుంటే బీఎస్సీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని మాట్లాడుకునేవాడు. ఆయన రాడు కాబట్టే ధైర్యంగా పోరాడండి, మంచిగా మాట్లాడండి అని చెప్పి దిశానిర్దేశం చేసుకొచ్చిందట. సో ఈసారి కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాడిగా అయిపోయింది. ఆయన గుత్తగా దండగా జీతం ఇచ్చి గజ్వేల్ ప్రజానికం ఏం పాపం చేసుకున్నారేమో కానీ వాళ్ళ సమస్యలు ఏమైనా ఒకటి రెండు ఉంటే కనీసం అసెంబ్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా అక్కడ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్నటువంటి గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తాడంటే ఇక ఆయన జీతం దండుగా, ఆయన కానీ వెసులుబాటు దండుగే. ఆయన పాత్ర పోషించాలి కదా బయటకు వచ్చి. ఏమాత్రం మన ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాకుండా ఏం చేస్తున్నట్టు మరి ఫామ్ హౌస్లో మరి నువ్వు వ్యవసాయం చేసుకుంటానికి నీకు పదవి ఎందుకు? ఎమ్మెల్యే దానికి రాజీనామా చేయి. నువ్వు సపరేట్గా ఫామ్ హౌస్లో ఉండి మీ కొడుకు కేటీఆర్కో, బిడ్డ కవితమ్మకో, అల్లుడు హరీష్ రావుకో దిశానిర్దేశం చేసుకుంటూ బ్యాక్ ఎండ్లో ఉండే వ్యక్తివి నీకు ఎమ్మెల్యే పదవెందుకు? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆ పదవెందుకు? దానికి రాజీనామా చేసేయి. ఇంత చక్కగా ప్రభుత్వము నువ్వు వచ్చి నువ్వు సలహాలు ఇస్తావా, సూచనలు ఇస్తావా, ఇయ్యి, నీ సలహా సూచనలు తీసుకుంటాం, పెద్ద మనిషి లెక్క చూస్తామని చెప్పి మొన్న పొన్నం ప్రభాకర్ స్వయంగా ఆయనే ఫామ్ హౌస్కి పోయి ఆహ్వాన పత్రిక అందించి అసెంబ్లీకి రమ్మని ఇంతమంది ప్రభుత్వ పెద్దలు పిలిచి తెలంగాణ ప్రజానికం కూడా అసెంబ్లీకి రమ్మని కోరుకొని మాలాంటి అనేక మంది జర్నలిస్టులు, తెలంగాణ వాదులందరూ కూడా అసెంబ్లీకి రావయ్యా అని అడుగుతుంటే రాను నేను అసెంబ్లీలో వండుకుంటా అంటే నీకు ఆ పదవెందుకు రాజీనామా చేయక? ఇక కేటీఆర్ ఏమంటుండంటే ఏడాది పరిపాలన మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా ఉన్నది. మీరు ఈ పరిపాలన ఏమాత్రం కూడా సజావుగా లేదు. సో దమ్ముంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోదాం, సిద్ధంగా ఉన్నావా? నువ్వు రాజీనామా చేయి, నేను రాజీనామా చేస్తా, పోదాం ఎన్నికలకు చూసుకుందాం, నీ సత్తా నా సత్తా అని చెప్పి రేవంత్ రెడ్డికి సవాల్ చేసిండు. చూద్దాం ఇక ఇదే అంశాలకు సంబంధించిన వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయోత్సవాల గురించి చాలా మాట్లాడుకోవాలి. ఎంత సిగ్గు అనిపిస్తుందంటే చూసేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కానీ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు కానివ్వండి, వాళ్ళ రక్తం మరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ పనులు చేస్తుంటే. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మాట్లాడడం, అన్ని అంశాలు మాట్లాడడం చాలా కూలంకషంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి అరుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇక తొలి విషయానికి వస్తే ముందు హెడ్లైన్ చూస్తే కనుక 100 కోట్ల గోల్డ్ లోన్ కుంభకోణం, ఖమ్మంలో బయటపడ్డ మోసం, పలువురిని అరెస్ట్ చేసిన విచారిస్తున్న పోలీసులు. ఏంది ఇదనంటే ఒక ఏదో కడెం చుట్టూ ఏం చేసారు, చుట్టూ బంగారు పూత పోసిర్రు, మధ్యలో ఏమో ఏదో వెండా లేకపోతే ఏదో ఇనుపది పెట్టేసిరట. దాన్ని చూపించి గోల్డ్ లోన్ తెచ్చుకున్నట్టు 100 కోట్ల రూపాయలు ఒక 11 బ్రాంచీలల్లో. అది బంగారం కాదు, కేవలం గోల్డ్ పూత మాత్రమే. మరి అక్కడ చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా చెక్ చేయలేదు, అప్రైజర్లు కరెక్ట్ చెక్ చేయలేదు అంటే చెక్ చేసినా కూడా గోల్డ్ అని అప్రూవ్ ఇచ్చారంట వాళ్ళు కూడా. మరి ఇక పక్కనే చూస్తుంటే ఏ పార్టీ అయినా నాకు ఓకే అన్న ఈటల రాజేందర్, కాంగ్రెస్లో మంచి దోస్తులు ఉన్నారు, రేవంత్ వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటున్నాడు, మూసి పునరుజ్జీవానికి మేము వ్యతిరేకం కాదు, పేదలను రోడ్డున పడేయడం కరెక్ట్ కాదు, బీజేపీ అధ్యక్ష పదవిపై సమాచారం లేదు, ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు. ఇక ఎయిర్ షో సూపర్, సాగర్ తీరంలో విమానాల కనువిందు, ట్యాంక్ బండ్ పరిసరాల్లో సందడి, భారీగా తరలివచ్చిన నగర జనం, వీక్షించిన సీఎం రేవంత్, మంత్రులు, అలరించిన సిప్లిగంజ్ మ్యూజిక్ కన్సర్ట్, స్టాళ్లను సందర్శించిన సినీ తారలు. ఇక మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకుల ఫైటింగ్, మనోజ్ను చితక్కొట్టిన మోహన్ బాబు, ఆస్తి వివాదంలో అనుచరులతో కలిసి దాడి, డయల్ 100కు ఫోన్ చేసిన మంచు మనోజ్. నేను ఆసుపత్రిలో కూడా చేరి డిశ్చార్జ్ అయిపోయినట. ఆయనను మెడికల్ టెస్ట్ చేస్తే వెనక నీకు ఈ మెడ చుట్టున్నటువంటి ఆ బోన్ మొత్తం కూడా ఏదో సంథింగ్ ప్రాబ్లం అయింది, మజిల్ వాపు వచ్చిందని చెప్పారంట. ఇక పొట్టు అనుకున్నారని ఒక వార్త హైలైట్గా ఉంది. ఆ తర్వాత ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్, ఎమ్మెల్సీలు కేసీఆర్ భేటీ, సభలో సర్కారు నిలదీయాలని సూచన, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు మూర్ఖత్వం, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా, ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. అసెంబ్లీకి వస్తున్న ఇక రేవంత్కు చుక్కలే అంటూ
ఒక బ్యానర్ ఐటమ్ అయితే హైలైట్గా ఉన్నది. ఇది తొలివెల్లో ఉన్న హెడ్లైన్స్. ఇక ఈనాడు విషయానికి వస్తే ఇది చూడంగానే ఇది సోషల్ మీడియాలో చూసుకొచ్చిన నేను. వీళ్ళు మనిషి క్యాప్ పెట్టుకొని స్పెట్స్ పెట్టి స్టైల్గా టీ షర్ట్లు అవి వేసుకొని వచ్చిన తర్వాత అదేం పాట, హైదరాబాద్లో పాట ఉంటుంది, స్మార్ట్ స్టైల్ చంద్రుడు పక్కా లుక్కు మోడల్ అని. ఆ పాట వేసి వీళ్ళని ట్రోల్ చేస్తున్నారు. మంచిగా స్పెట్స్ గిట్స్ పెట్టుకొని అలా కాలక్షేపానికి సాగర తీరాన కూర్చొని ఎయిర్ షో వీక్షిస్తున్నారు. ఇక అబ్బురం గగనతల విన్యాసం ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆకట్టుకున్న ఏరోబాటిక్ షో కిక్కిరిసిన హుస్సేన్ సాగర్ పరిసరాలు. ఇక 4 సంస్థలు 7,592 కోట్లు 5,200 మందికి ఉపాధి కల్పించేలా పెట్టుబడుల ఒప్పందాలు. ఇక త్వరలోనే కొత్త ROR చట్టం సిద్ధమవుతున్న ధరణి పోర్టల్ యాప్ మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం, ప్రజా వ్యతిరేకత విధానాలపైన అసెంబ్లీలో నిలదీయాలి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు బారాస అధినేత కేసీఆర్ దిశానిర్దేశం, ఫిబ్రవరిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం. ఇటు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మధుమేహ కేసులో 3వ స్థానం, తెలంగాణలో 30 దాటిన వారిలో 14 మంది వ్యాధి బాధితులు. ఇక విగ్రహ మార్పు మూర్ఖత్వం, ఇలా మార్పులు చేసుకుంటూ పోతే ఎలా, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా, అసెంబ్లీ మండలిలో ప్రజా గొంతుకలు కావాలి, రైతు భరోసా బోనస్ మాఫీపై నిలదీయాలి, ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభన కేసీఆర్, ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ, దిశానిర్దేశం, కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడతాం, ప్రజాప్రతినిధుల నిర్బంధాన్ని ప్రశ్నిస్తామన్న కేటీఆర్, సంక్షేమం నాశనం, శాంతి భద్రతల్లో విఫలం, తిట్లు ఒట్లు తప్ప రేవంత్ చేసింది ఏముంది, ఇప్పుడు జరపాల్సింది వంచనోత్సవాలే అన్న హరీష్, కాంగ్రెస్ ఏడాది పాలన పైన ఛార్జ్షీట్ విడుదల. ఇక తెలంగాణ తల్లి పండుగ నింగి తన వైపు లాక్కున్నట్టు ఎయిర్ షో అద్భుతం, 9 విమానాలు, అరగంట పైగా విన్యాసాలు, మంత్రులతో కలిసి తిలకించిన సీఎం రేవంత్. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేడే సాయంత్రం 6:05 1,00,000 మంది మహిళలతో సీఎం రేవంత్ సభ, ముగియనున్న ఉత్సవాలు. ఇయాలతో ఇక ఈ పండుగలు అయిపోతాయట. ఇక సిరియా రెబెల్స్ వశం, రాజధాని డమాస్కస్ స్వాధీనం, తిరుగుబాటుదారుల విజయం, 13 ఏళ్ల పోరాటం, 54 ఏళ్ల అసద్ కుటుంబ పాలన అంతం, కుటుంబంతో సహా రష్యాకు పాలయమైన అధ్యక్షుడు బషర్. ఇక కూల్గానే క్రూరత్వం, 14 ఏళ్ల బాలిక గ్రాఫిటీతో అసద్ పతనం షురు. ఇక మొబైల్ మీ సేవ, ఇకపైన మనం మీ సేవా కేంద్రాల్లో చేసేటువంటి ప్రతి పనిని కూడా దరఖాస్తును కూడా మన మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చంట. ఇక ఉగ్ర కొరియర్లుగా డ్రగ్స్ బానిసలు, సరిహద్దుల గుండా భారత్లోకి చొరబాటు, అరెస్ట్ అయి జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ జైలుకు, ఉగ్రవాదులకు కీలక సమాచారం చేరవేత, పాకిస్తాన్ ISI సరికొత్త కుట్రలు. ఇక నకిలీ రోగులను చూపిస్తే కఠిన చర్యలు, తనిఖీల్లో గుర్తించేందుకు NMC కొత్త మార్గదర్శకాలు, బోధనాసుపత్రులు అడ్డదారులకు వచ్చే కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తు దిగాడు. ఇక్కడ ఏంటంటే అసలు హాస్పిటల్ ప్రారంభించేసినాం, మా దాంట్లో పేషెంట్లు వస్తారని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి ఎవరైతే వీళ్ళు చూపిస్తారో డాక్టర్లు కొంతమంది డైరెక్ట్గా పేరు చెప్తున్నా, ఏలేటి మహేశ్వర రెడ్డి పటాన్చర్ దగ్గర ఒక కాలేజ్ కట్టిండయ్యా. ఇప్పుడు ఆయనకి ఎవరికో లీజ్కి ఇచ్చినని చెప్తున్నారో తెలియదు, ఎంత దాంట్లో వాస్తవాలు తెలియదు. కానీ ఆయన హాస్పిటల్కి NMC నుంచి అప్రూవల్ తీసుకొచ్చుకునేందుకు పటాన్చర్ నుంచి MP ఎలక్షన్ల పోయి ఆయన చూస్తే పాపం వృద్ధాప్యం ఉన్నటువంటి ముసలి వాళ్ళని, ఆడవాళ్ళందరినీ కూడా ఆటోలు బస్సులకు తరలించి రోజు ఆ బెడ్ మీద పండుకుంటే ఇంతో కొంత కైకిలికి ముట్ట చెప్పిండట. ఇక అటువంటి దానికి చెక్కు పెడుతున్నామని NMC చెప్పింది. ఉదాహరణగా మీకు ఆ కాలేజ్ గురించి చెప్పినా కానీ అటువంటి కాలేజ్ ఏమైనా కనుక ఉంటే వాటికి చెక్కు పెడతామని నేషనల్ మెడికల్ కౌన్సిల్ చెప్తున్నది. ఇక అరికాళ్ళు పట్టిస్తాయి, నేరగాళ్ళు ముఖం, కళ్ళు కూడా స్కానింగ్, 5 స్థానాల్లో పైలట్ ప్రాజెక్ట్, రష్యాలో టెక్నాలజీపై శిక్షణ. ఇక వెలుగులో చూస్తే కనుక నేడు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఇక హుషారుగా ఉత్సవాలు, ట్యాంక్ బండ్ పై సంబురంగా ప్రజాపాలన ఏడాది వేడుకలు, హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, వేలాదిగా తరలివచ్చిన జనం, ఆకట్టుకున్న ఎయిర్ షో, రాహుల్ సిప్లిగన్స్ మ్యూజిక్ షో, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఏం సాంస్కృతిక కార్యక్రమాలు? ఓకే అని అంటివా ఓ యొక్క రమ్మంటాడంటే అది సాంస్కృతిక కార్యక్రమాలా? నిజంగా ఇంకా చాలా ఉన్నది, అరుసుకోవాల్సింది. సంధ్యా టాకీస్ ఓనర్ అరెస్ట్. ఏదైతే పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా సంధ్యా టాకీస్కి వెళ్ళినటువంటి ఆ కుటుంబంలో ఒక తల్లి మరణించిందో, ఆ ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటుగా సెక్యూరిటీ సిబ్బంది అరెస్ట్ చేసిర్రు. మరి ఇక్కడ థియేటర్ ఓనర్ అరెస్ట్ చేసిర్రు, థియేటర్ సెక్యూరిటీ సిబ్బంది, అక్కడ మేనేజర్ అరెస్ట్ చేసిర్రు కదా. మరి అన్నింటికీ మూల కారణం అల్లు అర్జున్ ఏం చేసిండు? అల్లు అర్జున్కి ఎందుకు మినహాయింపు? ఒక చిన్న ఉదాహరణ చెప్తా, డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం త్వరగా డీటెయిల్స్లో వెళ్ళినప్పుడు.
పల్లవి ప్రశాంత్ అంటే ఆయన ఒక ఆయన బిగ్ బాస్లోకి పోయిండు. సరే రైతు బిడ్డ అన్నాడు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు, వీళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళేళ్ళు వీళ్ళు పట్టుకొని ఏదో రకంగా బిగ్ బాస్కి అయితే పోయిండు, విన్నర్ అయిండు, బయటకు వచ్చిండు. ఆయన గతం వదిలిపెడితే విన్నర్ అయితే బయటకు వచ్చిండు. ఆ బయటకు వచ్చిన రోజు ఆయన 100 రోజుల లోపలనే ఉన్నాడు, 100-105 రోజుల లోపల ఉన్నాడు. ఆయన బయట ఏం జరుగుతుందో తెలియదు, ఏందో తెలియదు. బయటికి రాగానే ఎవరో వాళ్ళ ఫ్యాన్స్ అంటారు, లేకపోతే వాళ్ళ చుట్టపోల్లో పక్కపోళ్ళు అంతా సెలబ్రేషన్ ప్రారంభించేస్తే అక్కడ ఒక పెద్ద ఎత్తున తొక్కిసలాట జరుగుతుంది, ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది అన్నప్పుడు ఏం చేసిర్రు, ఇంకెవరు మరణించలే, అక్కడ ఇబ్బందికర వాతావరణం ఉన్నది, మీరు వేరే దారి గుండా వెళ్ళాలి అని చెప్తే పల్లవి ప్రశాంత్ వెళ్ళకుండా సేమ్ దారిని ఆయన వెంట వచ్చినటువంటి వాళ్ళందరూ ప్రోద్బలంతో అదే దారిలో వచ్చారు. తీసుకుపోయి జైలు వేసిరుగా చెర్లపల్ల. ఒక సామాన్యుడనా? మరి ఆ పల్లవి ప్రశాంత్ జైలు వేసిర్రు, అల్లు అర్జునుడు అట్లే మళ్ళీ ఆ తొక్కిసలాట జరిగి ఒక మహిళ మరణిస్తే కేసు నమోదు చేస్తే ఆయన ఎందుకు ఏర్ జైల్లో 14 రోజులు రిమాండ్కు పంపించారు కదా. నేను ఎంత ఇబ్బందులు పెట్టారో చూసినాం కదా. మరి ఆ రోజు పల్లవి ప్రశాంత్కి ఈ రోజు అల్లు అర్జున్ కూడా తేడా ఏంటిది? ఆయన పైసలు లేని గరీబోడు, పైసలు ఉన్నటువంటి బగ్గ పరిచినోడా? అరేగా తేడా. నాకు తెలిసి తేడా ఏం లేదు. ఇక దాదాపు 2 ఒకే రకంగా జరిగినాయి, 2 ప్రొసెషన్, 2 ర్యాలీలు జరిగినాయి. ఇవన్నీ కూడా ఇక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ తొక్కిసలాట జరిగింది, ఇక్కడ మహిళ మరణించింది, ఇంకా అక్కడ ఏం జరగలేదు. మరి ఆ రోజు అంతా ఇబ్బందులు పెట్టి జైలు పాలు చేసినటువంటి ఈ పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు ఈరోజు అల్లు అర్జున్ ఎందుకు భయపడుతున్నారు? పైసలు నాయనని చెప్పా. ఇక రైతులపైకి టియర్ గ్యాస్, కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీకి పాదయాత్ర చేపట్టిన 101 మందితో కూడినటువంటి రైతు బృందం శంభు వద్ద హర్యానా పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించారు, వాటర్ జెట్స్ వదిలారు. ఇది బీజేపీ కథ. ఇక మా పాలసీ ప్రజాస్వామ్యం, మాటిచ్చినం, పునరుద్ధరించడం సీఎం రేవంత్ రెడ్డి. ఎవరై ఈయన? నాకు అర్థం కాదు. ఏం పొడిచింది ఈయన చేసిన ఉద్ధరించిన ఆ పనేంది? గంత పెద్ద వేదిక ఏర్పాటు చేసి ప్రజలకు చెల్లించేటువంటి ట్యాక్సులతోని ఆ పైసలు తీసుకొని ఇంకా మాట్లాడతా, చాలా ఉన్నది మాట్లాడాల్సింది. అప్పుడే మాట్లాడి తొందర అయిపోద్దేమో. ఇయాల్టి నుంచి అసెంబ్లీ ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభం. తొలి రోజు అర్ధ గంట లోపే, తర్వాత బీఎస్సీ మీటింగ్. ఇక బైక్ను ఢీకొట్టిన వెహికల్, 2 కానిస్టేబుల్ మృతి, హిట్ అండ్ రన్. ఇక రిపబ్లిక్ డే పరేడ్లో తెలంగాణ శకటానికి నో ఛాన్స్, మూడో రౌండ్లో తిరస్కరించిన కేంద్ర కమిటీ. ఇక మీ ఇంటికే మీ సేవ మొబైల్ యాప్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం. సిరియా అధ్యక్షుడు బషర్ పరార్. ఇక రాష్ట్ర ప్రజలు దుఃఖంలో ఉన్నారు, సర్కార్కి ఇక టైం ఇయ్యమన్న కేసీఆర్. ప్రజాస్వామ్యం అపహాస్యం, ఏడాది పాలన ఎడతగని వంచన అంటున్న హరీష్ రావు. ఇక అసెంబ్లీలో సర్కార్ వైఫల్యాన్ని ఎండగడదామన్న బీజేపీ. 30 రోజుల సమావేశాలు నిర్వహించాలి, 30 రోజులు నిర్వహించాలట. ఇక దిశ విషయానికి వస్తే మొదటి పేజ్ మొత్తం కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి యాడ్ ఒకటి హైలైట్గా ఉంది, ప్రభుత్వ యాడ్. ధరణి దింపుడు కళ్ళమే, 45% మంది రైతులకు ఇక్కట్లు. అవును, లంచాలు ఇస్తున్నాం, ఏదో ఒక సందర్భంగా ఇచ్చి ప్రభుత్వ పనులు చేయించుకుంటున్నాం. లోకల్ సర్కిల్ సర్వేలో 66% మంది వ్యాపార వెల్లడి. ఇక సాయంకాలాన సాగర తీరాన ట్యాంక్ బండ్పై అలరించిన ఎయిర్ షో. ఇక అధ్యక్ష, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. అపురూపం నేడు ఆవిష్కృతం. సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహానికి ఏర్పాట్ల పూర్తి. ఆ తర్వాత సంక్రాంతి లోపే విఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక నాకు కాంగ్రెస్లో మంచి దోస్తులున్నారన్న ఈటల రాజేందర్. ఇక ఒక్కరోజే 7,592 కోట్ల రూపాయల పెట్టుబడులు, 41,000 మందికి ఉపాధి లభించే ఛాన్స్ అట. ఆ తర్వాత రెబల్స్ చేతికి సిరియా అంటూ ఒక వార్త హైలైట్గా ఉన్నది. దాని కిందే మంచు ఫ్యామిలీలో గొడవలు, తర్వాత రాముడి భూములు కబ్జా వీడేదెప్పుడు అంటూ ఒక వార్త హైలైట్గా ఉన్నది. పేర్లు రికార్డులు మార్చి ఆక్రమించిన అక్రమార్కులు, ఆ స్థలంలో ఫంక్షన్ హాళ్లు, రిసార్ట్లు, వాణిజ్య నిర్మాణాలు. 2 ఏళ్ల క్రితమే త్రిసభ్య కమిటీ నివేదిక. దేవరియాంజల్పై హైడ్రా దృష్టి సారించాలనే డిమాండ్. ఇక ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టండి అంటున్న కేసీఆర్. ఇక ఓట్లు, కోట్లు, తిట్లు, ఇది రేవంత్ రెడ్డి పాలన అంటున్న హరీష్ రావు. నా చార్జ్ షీట్ విడుదల. ఇది దిశలో ఉన్న హెడ్లైన్స్. ఇక చివరిగా నమస్తే తెలంగాణ చూస్తే మళ్ళీ పాత ఫోటో పట్టుకొచ్చిరుగా తెర మీదకి. కేసీఆర్ దీక్షాఫలం, కాంగ్రెస్ దగా పర్వం. రాజీనామా చేద్దాం దా, ప్రజా వ్యతిరేకత ఉన్నదో లేదో తేల్చుకుందాం, సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్. ఇక పాలన కాదది ప్రజాపీడన, విజయోత్సవాలు కావవి వంచనోత్సవాలన్న హరీష్ రావు. ఇక గురుకులాలపై కేసీఆర్ కు నివేదిక, 9 రోజుల పరిశీలనించిన బీఆర్ఎస్వి. గురుకుల బాట రిపోర్ట్ అందజేసిన 5 మెన్ కమిటీ.
ఇక పక్కనే అంగన్వాడీ కేంద్రాలకు ఆయిల్ ఫెడ్ సరుకులు బంద్. కాంగ్రెస్ కార్యకర్తకు కట్టబెట్టేందుకు సర్కారు యోచన. పావులు కరుపుతున్న ఓ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు. ఇప్పటికే ఓ మంత్రితో చర్చలు, మాటామంతి పూర్తి అట. ఇక ప్రారంభోత్సవాలు చేస్తారు, బిల్లులు ఇవ్వరు. అసెంబ్లీ సమావేశాల స్పష్టత ఇవ్వండి. 27న అమరవీరుల స్తూపం వద్ద నిరవధిక దీక్ష చేస్తాం. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేస్తాం. తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ అధ్యక్షుడు కరుణాకర్. ఇక్కడ అప్పులు చేసి మేము అభివృద్ధి చేసినాం అంటున్నారు కదా. ఎవరి దగ్గర అప్పు చేసి, ఏ ప్రభుత్వంలో చేసిరు అప్పు మీరు? ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రొవోకేటెడ్ కనబడుతున్నది ఒక్కొక్కసారి చూస్తుంటే. నిజంగా మీరు పోరాటం చేయండి, కానీ వాళ్ళ మద్దతుతో మీరు ఏదైతే పోరాటాలు చేస్తున్నారో, కృత్రిమంగా మీరు ఉద్యమాలు చేస్తున్నారో అవి పనికి రావు. సంకల పిల్లి మేరకపోయినట్టు అది అట్లా వాళ్ళ మద్దతు తీసుకుంటే. కింద మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థ తీసుకొస్తామన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఇవి హైలైట్స్గా ఉన్నాయి. సో కేసీఆర్ అసెంబ్లీకి రాడనేది మాత్రం చాలా సుస్పష్టం. ఆయన వచ్చే అవకాశం అయితే ఏ మాత్రం కూడా లేరు. ఆయనకు ఆ జీతం ఇచ్చుడు, ఆ వెసులుబాట్లు కల్పించుడు, లేదంటే ఆ ప్రతిపక్ష హోదా కల్పించినంత అంత శుద్ధ దండగా ఏమిటి కొరిగేది లేదు, ఏం చేసేది లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.